Hello, Big Boss fans. Welcome back to my channel. This is Manjula from Simply Manjula. I do Big Boss reviews. Before getting into the video, I sincerely request you subscribe cheyandi and like cheyandi. That will give a big motivation for me. Thank you. Let's get into the video. Day 66. నీకు ఈ రోజు ఎపిసోడ్ ఎలా అనిపించింది? ఎవరికైనా అన్యాయం జరిగిందనిపించిందా? సంచాలకుగా అక్కడ ఛాన్సే లేదు. వెరీ ఈజీ స్ట్రైట్ అవే డెసిషన్. సో అక్కడ కన్ఫ్యూజన్ లేదు, ఎలాంటి కాన్ఫ్లిక్ట్ లేదు. సో ఈజీ. సంచాలక విషయాల్లో ఇక్కడెక్కడ తప్పు జరగలేదు. దట్స్ ఫైన్. అండ్ లైక్ కళ్యాణ్ అండ్ రీతు కలిసి దివ్యాని అనవసరంగా వాళ్ళిద్దరూ ఒక జట్ అయ్యి వాళ్ళిద్దరూ లైక్ ఇద్దరు మెజారిటీ తోటి దివ్యకి అన్యాయం జరిగిందా? సో దివ్య ఇలాంటి టాస్క్ ఫేస్ చేయాల్సిందేనా? అండ్ తను బాటమ్ లో ఉంది, తనకి ఇమ్యూనిటీ ఎక్కువ అవసరం. వీళ్ళు ఆల్రెడీ బానే ఉన్నారు. సో అక్కడ కళ్యాణ్ స్ట్రాటజీ మీకు ఎలా అనిపించింది? అండ్ తర్వాత ఇటు వస్తే సంజన, ఈ కమాండర్స్ లో సంజన తనుజ వాళ్ళు ఆడాలనుకున్నారు కానీ వాళ్ళకి ఛాన్స్ రాలే. బట్ సంజనకి ఈ రోజు అంతగా విజిబిలిటీ లేదు, స్క్రీన్ ప్రెజెన్స్ లేదు. అండ్ తనుజ తన స్క్రీన్ ప్రెజెన్స్ కోసం తన శతవిధాల ప్రయత్నం చేస్తుంది. ఎదురు గొడవ పెట్టుకుంటుంది, ఇంటర్ఫియర్ అవుతుంది. రీతు తోటి, కళ్యాణ్ తోటి, ఈరోజు టీమ్ అంతోటి ఆమెకు ప్రతిరోజు ఒక్కొక్క ఇష్యూ అయితే నడుస్తుంది. సో తన ఎఫర్ట్స్ తను పెడుతుంది, తన స్క్రీన్ ప్రెజెన్స్ కోసం తన ప్రయత్నం చేస్తుంది అని మీకు అనిపిస్తుందా? అండ్ తను ఎవరినన్నా ఫాలో అవుతుంది అనుకుంటున్నారా లైక్ సంజన అని? అండ్ ఎనీవే భరణి గారు కొంచెం మంచిగా ఆడాలి అని ఉండాల్సిందని మీకు అనిపిస్తుందా? అనవసరంగా భరణి గారి వల్ల గౌరవ్ ఎఫెక్ట్ అయిపోయాడు. గౌరవ్ తను బాధపడటానికి రీజన్ ఓకేనా? ఫెయిర్ గౌరవ్ అలా అనుకోవటం, భరణి గురించి రీతి కెమెరాస్ కి, బిగ్ బాస్ కి, ఆడియన్స్ కి అంతా చెప్పటం మీకు ఎలా అనిపించింది? అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక్కడ ఇంకా వాళ్ళ టాస్క్ మొదలు కాదు. రాజు రాణి దానిలోకి వాళ్ళు ఇంకా అవ్వరు. ఈ లోపల అక్కడ మీకేమన్నా సూపర్ పవర్స్ ఉన్నాయా? చాలా కమాండ్స్ చేస్తున్నారు మమ్మల్ని, ప్రజలకి ఇంత పనులు చెప్పి ప్రజలు ఎలా ఉన్నారు, ప్రజల బాగోగులే మా శ్రేయస్కరం అని చెప్తున్నారని రీతు తోటి తనుజ నవ్వుతూ ఇవంతా వాళ్ళ మీద ఉన్న కొంచెమో గొప్ప కోపం అంతా తనుజ అక్కడైతే చాలా ఫన్నీగానే వదిలేసింది. అండ్ ఫుడ్ వస్తుంది, వాళ్ళు ఫుడ్ తింటారు, ఫుడ్ మంచిగా తీసుకొస్తారు. అండ్ ఇక్కడ రీతు హిమాన్యుయల్ తో తీసుకెళ్లి అన్ని ఇంకా పనులు అంతా చేపించుకుంటుంది, డాన్స్ లేపించుకుంటా ఉంటారు, స్టెప్ లేపించుకుంటా ఉంటారు. సుమన్ వీణ స్టెప్ వేస్తాడు, అండ్ ఇమాన్యుయల్ ఏమో ముఠామేసి స్టెప్ వేస్తాడు. భరణి గారు ఇంకేదో పవన్ కళ్యాణ్ స్టెప్ అనుకుంటారు. అదంతా వేసి నవ్విపిస్తుంటారు, కొంచెం సీన్ క్రియేట్ చేస్తా ఉంటారు, కొంచెం డ్రామా క్రియేట్ చేస్తా ఉంటారు. ఇక్కడ ఏమైతుంది అంటే యాక్చువల్ గా చెప్పాలి అంటే తనుజాని తీసుకురమ్మన్నప్పుడు, తనుజ కొంచెం లేట్ గా వచ్చినప్పుడు, తనుజాని తీసుకురన్నప్పుడు తనుజాని కొంచెం డెమన్ పట్టుకొని వస్తాడా, ఐ మీన్ పర్టికులర్ కొంచెం రమ్మని నాకు చెప్తారు. అప్పుడు తనుజ మ్యాన్ హ్యాండ్లింగ్ చేసావంటూ చాలా సీరియస్ అయిపోద్ది డీమన్ మీద. డీమన్ నేను కావాలని చేయలేదు, నేను టాస్క్ లో ఉన్నాను. అండ్ ఉమెన్ హ్యాండ్లింగ్ అంటారా, మ్యాన్ హ్యాండ్లింగ్ అంటారు. అప్పుడు సరదాగా అన్నా, ఇప్పుడు మాత్రం నిజంగానే అంటున్నా, నువ్వు ఖచ్చితంగా నన్ను అడ్గానే పుష్ చేసావంటే ఎక్కడ పడితే అక్కడ ఏది ఎప్పుడు పడితే ఏది మాట్లాడితే నేను ఊరుకునేది లేదు, నా టాస్క్ లా తీసుకోకు అని చెప్తా ఉంటాడు. అండ్ ఎనీవే ఇప్పుడు నేను ఊరుకోకపోతే అలానే తోసేవాడివేమో అన్నట్టుగా ఐ థింక్ తనూజ కొంచెం అన్నెసరీగా అక్కడ సీన్ క్రియేట్ చేసినట్టు అనిపిస్తుంది. అండ్ బిగ్ బాస్ ఇద్దరు మరో యుద్ధం జరగబోతుంది. ఇందులో 2 కమాండర్స్ 2 ప్రజలతోటి పోటీ పడాలనిపిస్తారు. అప్పుడు ఆ కమాండర్స్ గురించి చిట్టీలేసి, ఎనీవే సంజన ఐడియా చిట్టీలు వేయటం. సంజన తనుజ నలుగురు కలిసి చిట్టీలు వేస్తే కళ్యాణ్ కిను డీమన్ కి ఆడే ఛాన్స్ వస్తుంది. ఇటు సైడ్ నిఖిల్ ఇటు సైడ్ ఈయన మిస్టర్ భరణిను అండ్ గౌరవ్ ఉంటారు. గౌరవ్ అండ్ భరణి వాళ్ళు లాస్ అవుతారు.
ఇది అది వాంటెడ్లీ అన్వాంటెడ్లీ కొంచెం కేర్ఫుల్ గా ఉంటే బాగుండేది. భరణి మిస్టేక్ వల్ల గౌరవ్ ఓడిపోయాడు అనేసి, వాళ్ళ టీం ఓడిపోయింది అనేసి గౌరవ్ చాలా ఫీల్ అవుతుంటాడు. ఇటు పక్క నుంచి నేను డీమన్ అండ్ నిఖిల్ వాళ్ళు టాస్క్ ఆడి గెలుస్తారు. ఇంకా ఇక్కడ ఇందులోంచి ఇప్పుడు రాజులు రాణులు కూడా వాళ్ళు పర్మనెంట్ కాదు, వాళ్ళు కూడా ఆటలు ఆడి పాటలు పాడి వాళ్ళ టాస్క్లు ఆడి గెలిచి వాళ్ళ స్థానాన్ని వాళ్ళు చిత్తిరం చేసుకోవాలి, లైక్ స్టేబుల్ చేసుకోవాలి అండ్ సెక్యూర్ చేసుకోవాలని ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటారు బిగ్ బాస్. అందులో భాగంగా దివ్య, కళ్యాణ్ అండ్ రీతు ముగ్గురికి మధ్యలో డిస్కషన్ ఆర్గ్యుమెంట్స్ జరిగినాక చాలా స్ట్రాంగ్ గా అండ్ రీతు చాలా ఎక్కువగానే మాట్లాడేస్తుంది. రీతుకి చాలా సపోర్ట్ అంతా దొరికేస్తుంది. బికాస్ కళ్యాణ్ కూడా ఉన్నారు, వాళ్ళిద్దరు ఒక టీము ఒక వైపు ఉంటారు కాబట్టి ఇప్పుడు దివ్య బలైపోయింది. దివ్య గేమ్ ఆడాల్సి వస్తుంది. దివ్య నిఖిల్ తో గేమ్ ఆడి దివ్య స్ట్రాటజీ కరెక్ట్ గా ఫాలో అవ్వలేదు. నిఖిల్ ని చూసైనా ఆర్ఎల్స్ తను ఆలోచించుకొని ఫాస్ట్ గా చేసి ఉండాల్సింది. బట్ అప్పటికే నిఖిల్ 3 బ్యారెల్స్ ఓపెన్ చేసినాక అప్పుడు ఫస్ట్ బ్యారెల్ నిఖిల్ దివ్య అది ఓపెన్ చేయడం వల్ల దివ్య ఎనీవే లాస్ అయిపోద్ది. అండ్ ఇక్కడ నాకు ఒకటి అనుమానం ఏంటంటే నిఖిల్ బాల్స్ తో కొట్టలేదు, బ్యారెల్స్ ఒకటి తరిగి పడిపోయినాయి. సో అలా పడిపోయినా పర్వాలేదా, బాల్ తో కొట్టి మాత్రమే పడేయాలా? సో వాట్ ఎవర్, ఒక బాల్ తోటి 3-4 బ్యారెల్స్ కూడా పడేయొచ్చేమో. సో ఆ విధంగా నిఖిల్ విన్ అవుతాడు, దివ్య లాస్ అవుతుంది. అండ్ దివ్య కొంచెం డేంజర్ జోన్ లోనే ఉంది. అండ్ ఈ లోపల హౌస్ లో గ్యాస్ ఆఫ్ అయిపోతుంది. సో ఈ అన్ని గతంగంలో కళ్యాణ్ చాలా సేఫ్ గా వెళ్ళిపోయాడు. కళ్యాణ్ కి ఇమ్యూనిటీ ఉందని తెలుసు, ఆర్ ఇన్ ద సెన్స్ లైక్ టాప్ లో ఉన్నాడు అని తెలుసు. బట్ దివ్యని ఆడిపించారు. అండ్ రీతు కూడా మంచి పొజిషన్ లోనే ఉందని రీతుకు తెలుసు, బట్ దివ్యని పంపించారు. దివ్య సిచ్యుయేషన్ బాగాలేదని చెప్పి. అండ్ ఇటు భరణి గారు కొంచెం కేర్ఫుల్ గా ఉండాల్సింది. భరణి గారు కేర్లెస్ గా ఉన్నాడు, కొంచెం కాలు ఎక్కడ పెడుతున్నాడో ఏందో తెలిసి చూసుకోవద్దా అని. నా గౌరవ్ చాలా కెమెరాస్ తో మాట్లాడేస్తాడు, రీతుతో మాట్లాడేస్తా ఉంటాడు, అందరితో చెప్పేస్తాడు. బట్ కరెక్టే అనిపించింది, వాళ్ళకున్న ఒక్క అవకాశం కూడా వాళ్ళు వదులుకున్నారు. ఆ తర్వాత ప్రజలకి ఇమ్యూనిటీ వచ్చే అవకాశమే లేదని చెప్పారు. సో ఎంత వచ్చి ఏటొచ్చినా గౌరవ్కి అక్కడ కొంచెం దెబ్బ. భరణి, ఇమాన్యుయల్ అండ్ సుమన్ వాళ్ళు సేఫ్ గానే ఉన్నారు ఎటొచ్చి. సో ఇది ఈ రోజు జరిగిన ఎపిసోడ్. ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ అగైన్ బిఫోర్ ఎండింగ్ అండ్ బిఫోర్ ఓపెనింగ్ ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై అప్డేట్స్.